హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ కిరాకార్పి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనుకోవచ్చు. అటు జబర్దస్త్లో ఆయన కామెడీ షో పరంగా మంచి ఫేమ్ సంపాదించుకున్న తర్వాత ఇటీవల ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, అటు సినీ యాక్టర్ల పైన ఎంతోమంది పైన చేసిన వ్యాఖ్యలలో ఆయన టీవీలో నిలిచారు అనుకోవచ్చు. మరి ఇలాంటి సమయంలో ఇప్పుడు ఆయన మాట్లాడిన కొన్ని మాటలకు సంబంధించి బాబు మోహన్ గారు అయితే సెన్సేషనల్గా కొన్ని కమెంట్స్ చేశారు. అది ఏంటనే చూద్దాం. పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చాక నిన్ను నలుగురు గుర్తుపట్టేసరికి నీ కళ్ళు నెత్తికెక్కాయా అంటూ బాబు మోహన్ చెప్పడం జరిగింది. అయితే మల్లెమాల అంటే ఎవరు? చిత్ర సీమకే తండ్రి లాంటి ఎంఎస్ రెడ్డి గారు, జబర్దస్త్ నడిపే దానికి కొడుకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి. అలాంటి ఒక గొప్ప సంస్థ నీకు అన్నం పెడితే అదే సంస్థపై ఆరోపణలు చేయడానికి నీకు సిగ్గులేదా అంటూ ఇటు కిరాకార్పి పైన ఆయన కమెంట్స్ చేయడం జరిగింది. ఇప్పటికైతే ఆ కమెంట్స్కి కిరాకార్పి అయితే ఎలాంటి రిప్లై అయితే ఇవ్వలేదు అని చెప్పుకోవచ్చు. అన్నం పెట్టిన చెయ్యినే కొరుకుతావా అంటూ, అండ్ అలాగే అన్నం పెట్టిన చెయ్యిని కొరికితే ఆ తర్వాత అన్నం కూడా దొరకకుండా పోతుంది. ఎంతోమందికి పని ఇచ్చి అన్నం పెట్టి ఆ సంస్థ ఇంకా బాగుండాలని కోరుకోవాలి తప్ప ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. నాకు మంచి జీవితాన్ని ఇచ్చింది అని కూడా ఆయన ఆ సంస్థను ఈరోజు మెచ్చుకోవడం జరిగింది. అంటే ఆయన ఎప్పుడైతే స్టార్ట్ చేశారో దానికి సంబంధించి కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే ఏ సంస్థ అయితే ఫుడ్ పెట్టిందో దాన్ని తిట్టడం కరెక్ట్ కాదు అని కిరాకార్పికి చెప్పుకొస్తూ ప్రజెంట్ ఆయన చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్గా మారాయి అనుకోవచ్చు. ఎందుకంటే మల్లెమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరూ కూడా ఎక్కువగా దాని గురించి మాట్లాడలే, కానీ ఎక్కువగా తిట్టింది ఎవరైనా ఉన్నారు అంటే అది కిరాకార్పి. మరి ఎందుకు ఇలా చేస్తున్నాడు ఏమిటి అనేది ప్రతి ఒక్కరికి ఆయనకు అక్కడ బయటకు వచ్చేసిన తర్వాత ఆయనదంటూ ఆయన చూసుకోకుండా ఎక్కువగా కమెంట్స్ చేశారు. మరి మొత్తంగా ఇప్పుడు బాబు మోహన్ చెప్పిన దాని గురించి, అటు కిరాకార్పి వ్యవహారం గురించి మీరేమనుకుంటారో కమెంట్ చేయండి.